తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, వెంకటగిరి రూరల్, బాలాయపల్లి, డెక్కిలి మండలాల గ్రామ సంఘం సహాయకులకు విధి నిర్వహణ సులభతరం కోసం స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే వివోఏలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, చిన్న వయసులోని ఆడపిల్లల భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం ఉండకూడదన్నదే సీఎం లక్ష్యమని, అందుకోసం మహిళా సంఘాలకు లక్షల్లో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, 3 మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ పథకం పెట్టిందే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో. ఆ రోజుల్లో ₹1 కట్టమంటే కూడా దానికి కూడా కట్టే పరిస్థితి లేదు. ఈ రోజు పేదరికం లేని రాష్ట్రం కట్టాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. 2047కి మన రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో ఈరోజు ఈ సంఘ బంధాలు కూడా ఏర్పాటు చేసి, మీ ద్వారా ఈరోజు లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు మీ రీపేమెంట్ బట్టి ఎక్కువ ఇస్తారు. అది మీరు ఇంట్లోకి కొనుక్కునేదని కాదు. ఆ డబ్బులతో ఇంకా అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేసుకుని వ్యాపార పద్ధతుల్లో దాన్ని డబల్ చేసుకుని అసలు ఈ సబ్సిడీ ₹50,000 పోను కొరవ డబ్బుల్ని అంచెలంచెలుగా బ్యాంకులు కట్టితే మళ్ళా కూడా ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు కట్టకుండా ఉంటారో అప్పుడు బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఆ పేరుతో మళ్ళీ ఎవరు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ ఎప్పుడు కూడా మనం కట్టడానికి కడితే మళ్ళా బ్యాంక్ లోన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎంతైతే తీసుకుంటారో ఆ సబ్సిడీ ₹50,000 పోను కొరవ డబ్బుల్ని మీకు డివైడ్ చేస్తారు. నెలకి ఎంత కట్టాలని కూడా చెప్తారు బ్యాంకర్స్. అది మీ వాళ్ళు చెప్తారు. అందరూ కూడా మీరు చెప్పి ఆ టయాన్ని కలెక్ట్ చేసి బ్యాంకుల్లో జమ చేస్తే దాన్ని మళ్ళా మీరు కూడా తీసుకుంటా ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెందాలి, పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలనే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. మీరు కొన్ని దగ్గర బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఆ వివాహాల్ని మీరు అరికట్టాలి. మీకు తెలిసిన వెంటనే మీకు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. తెలియకుండా దొంగతనంగా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు. ఈ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీరు గ్రామ స్థాయిలో ఉంటారు కాబట్టి ఏ కుటుంబంలో ఏ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, అవన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూడాలని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, బాల్య వివాహాలు జరగకూడదు. కాబట్టి మీ అందరూ కూడా చర్యలు చేపట్టాలా, అట్లా మా దృష్టిలో పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి మొబైల్స్ కూడా ఇస్తున్నారంటే, ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు అవన్నీ చేసి మీరు వాళ్ళు సెండ్ చేయాలి. చేస్తూ మీ రికార్డు మీరు మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరు ఇలాంటి పనులు చేయాల. మన ముఖ్యమంత్రి బాగా డెప్త్కి వెళ్ళి అందరినీ కూడా గౌరవిస్తూ, మీరు కూడా బాగా పనిచేస్తే మంచి పేరు వస్తుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం 3 మండలాలకు కలిపి ₹12 లక్షల సెల్ ఈరోజు ఇస్తా ఉన్నాం. మళ్ళా ఆ 3 మండలాలకి 12 లక్షలు అంటే ₹24-25 లక్షల ఈరోజు సెల్ ఫోన్ మీకు గుర్తించి ఇస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్. మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.